బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఇక రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ప్రజలు చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తోంది. రానున్నటువంటి 2 నుంచి 3 గంటల పాటు ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి తేలికపాటు అండ్ కొన్ని జిల్లాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వీసేటువంటి అవకాశం ఉంది. ఇక ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్ష సూచనట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్లో పలు చోట్ల వర్షం మొదలైంది. ఇక వర్షం మొదలవుతూనే ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్ నౌ ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా వర్షానికి సంబంధించిన కొన్ని విజువల్ చూస్తున్నాము. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు అయితే జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు కొన్ని జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా రాబోయే 2-3 గంటల పాటు సూర్యాపేట, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ కేంద్రం అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఇక ఉరుములు మెరుపులతో కూడినటువంటి మరి భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. పలు జిల్లాలో ఇటు యాదాద్రి, రంగారెడ్డి లాంటి కొన్ని జిల్లాలో ఇప్పటికే వర్షం మొదలైనట్టుగా తెలుస్తోంది. రైట్ ఒకసారి వెదర్కి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. వెదర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి బాలాజీ గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో బాలాజీ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బాలాజీ గారు, వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది? సో ఇప్పుడు మనకి తీసుకున్నట్టయితే తెలంగాణలోని మధ్య తెలంగాణ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ నుంచి కొంచెం అతి భారీ వర్షం రేంజ్ లో కూడా కురుస్తుంది. ముఖ్యంగా మనకి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ ఈ ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అనేవి కురుస్తున్నాయి. అదే విధంగా మనకి హైదరాబాద్ లో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అంటే మనకి ముసురు లాగా షవర్స్ లాగా మనకి నెక్స్ట్ 2-3 అవర్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, అంటే ఈ వర్షాలంతా కూడా నైరుతి ఋతుపవనాల ప్రభావం అనుకోవచ్చా? అవును, ఆల్రెడీ మనకి హైదరాబాద్ వరకు నైరుతి ఋతుపవనాలు అనేది ప్రవేశించాయి. June 9th మనకి హైదరాబాద్ వరకు నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశించాయి. కాబట్టి ఇది మనకి ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి వర్షాలు అనేవి ఎక్కువగా కురుస్తున్నాయి. అంటే ప్రధానంగా ఏ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది? హైదరాబాద్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఈ జిల్లాలో ఎటువంటి ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది? సో మనకి ఇందాక చెప్పినట్టుగా మధ్య తెలంగాణ జిల్లాలో మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి కురుస్తాయి. ఎస్పెషల్లీ మనకి సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, తర్వాత ఈ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా వర్షాలు అనేవి కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈదురుగాళ్ళ గురించి డిస్కస్ చేసుకోవాలి బాలాజీ గారు. ఈదురుగాళ్ళ ప్రభావం ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది? చాలా వరకు చెట్లు కూడా విరుగుతా ఉన్నాయి. అవును, ఎందుకంటే మనకి ఇప్పుడు కండిషన్స్ అనేవి చాలా టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పగటి పూట దాని కారణంగా వర్షాలు కురిసే సమయంలో ఈదురుగాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలు అంటే వర్షం వచ్చే ముందర మరియు వర్షం కురిసే సమయంలో 60 కిలోమీటర్ల వేగం వరకు మనకి ఈదురుగాలు కూడా వీసే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాలాజీ గారు. ఇది మొత్తం మీద వెదర్ మ్యాన్ బాలాజీ కూడా క్లియర్ చెప్తా ఉన్నారు. రానున్నటువంటి 2-3 గంటల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాబోయే 2-3 గంటలు సూర్యాపేట, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు భారీ వర్షం సూచన ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల తుఫాను వేగంతో బలమైన ఈదురుగాలు వీచే ప్రమాదం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వాతావరణ శాఖ ఈ 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తుంది. మరోవైపు హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు మోస్తారు వర్ష సూచన ఉంది. ఈ జిల్లాలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండబోతోంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే 2 గంటల పాటు వాతావరణం అత్యంత కీలకంగా మారనున్న నేపథ్యంలో ప్రయాణాలు చేసేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి అఫీషియల్గా
మరి వెదర్కి సంబంధించినటువంటి వెబ్సైట్ని మనం సందర్శించే ప్రయత్నం చేద్దాం. వెదర్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రధానంగా ఇంకా మనం డెప్త్గా ఫోర్కాస్ట్ సంబంధించి వెదర్ ఫోర్కాస్ట్ని కూడా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి 42 అవర్స్, 24 అవర్స్, 72 అవర్స్ సంబంధించి వెదర్ ఫోర్కాస్ట్ మనకు చూస్తే రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ 24 అవర్స్ సంబంధించి అంటే ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం 14 ఉదయం వరకు కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ కట్గా ఇక్కడ మనకు వెదర్కి సంబంధించిన మ్యాప్లో మనం చూస్తే క్లియర్గా కొన్ని అంశాలు కనబడుతున్నాయి. ఏ జిల్లాలో ఎంత మోతాదులో వర్షపాతం నమోదు కాబోతున్నది, అత్యధికంగా ఏ జిల్లాలో ఉండబోతున్నది, అత్యల్పంగా ఏ జిల్లాలో వర్షపాతం నమోదు కాబోతుంది అనేది ప్రస్తుతం మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఇక్కడ చూడండి, లైట్ ఎల్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాదు, కొమరం భీము, ఈ లైట్ ఎల్లో ఉన్నటువంటి మహబూబాబాదు, జనగాము, యాదాద్రి, మేడ్చెల్లు, రంగారెడ్డి, ఈ లైట్ ఎల్లో ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా 0.3 నుంచి ఆల్మోస్ట్ 2.5 వరకు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక 2.5 టు 15.6 వరకు అంటే అధికంగా వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ థిక్గా కనిపిస్తున్నటువంటి ఎల్లో అలర్ట్ ఉంది కదా, ఇక్కడ నల్గొండ, ఇక్కడ నాగర్ కర్నూలు కొంత భాగము, సూర్యాపేట కొంత, ఖమ్మం కొంత, ఇక్కడ కొమరం భీము, ఆదిలాబాద్ మధ్య కొంత ప్రాంతం, ఈ ప్రాంతాల్లో అత్యధికంగా మరి వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతాల్లో అంటే ఈ ఎల్లో అలర్ట్ అంతా ఉన్నటువంటి ఎల్లో మనకు ఇక్కడ కనిపిస్తున్న సింబల్ ఏవైతుందో ఈ ప్రాంతం అంతా, ఈ జిల్లాలంతా కూడా రానున్నటువంటి 2-3 గంటల పాటు భారీ వర్షాల సూచన ఉన్నట్టుగా ఇక్కడ వాతావరణ శాఖ క్లియర్గా చెప్తా ఉంది. ఇక 48 అవర్స్ సంబంధించి చూస్తే నల్గొండ, రంగారెడ్డి, మహబూబాబాదు, భద్రాద్రి, సూర్యాపేట, నాగర్ కర్నూలు, ఇక ఈ హైదరాబాద్ కూడా కొంత టచ్ అవుతుంది. ఈ ప్రాంతాల్లో 48 అవర్స్ సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఇక ఓవరాల్గా 72 అవర్స్ సంబంధించి చూస్తే 72 అవర్స్లో కూడా ఎక్కడ మనకు వర్షపాతం అయితే కనిపించలేదు. అంటే 15 నుంచి 16 దాకా ఎక్కడ వర్షం కనిపించట్లేదు. కేవలం ఇవాళ రేపు అంటే 2 రోజులు మాత్రమే వర్షాలు మనకు అత్యధికంగా ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. క్లియర్గా కేవలం 2 రోజులకే ఈ వర్షాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి మనం మ్యాప్ అయితే ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాము. రైట్, ఇంకా రెయిన్ఫాల్ అబ్జర్వ్డ్ వెదర్ మ్యాప్స్ కనుక చూస్తే, సో ఇక్కడ అబ్జర్వ్డ్ వెదర్ మ్యాప్స్ అంటే హెవీగా పడుతున్నటువంటి వర్షాలు కనుక చూస్తే 15 to 60 వరకు కొన్ని మ్యాప్లు కనబడుతున్నాయి. ఇక్కడ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఈ ప్రాంతాలు మనకు 12 నుంచి 13 దాకా దాదాపు ఇక్కడ చూస్తున్నాం మనం. అంటే 12వ తారీఖు నుంచి 13 అంటే ఇవాళకు సంబంధించి హైయెస్ట్ రికార్డు 79.7 mm వోల్టేజ్ వర్షానికి సంబంధించి జగిత్యాలకు సంబంధించి ఇక్కడ హై అలర్ట్ చూపిస్తుంది. జగిత్యాల ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదు కాబోతుందంట. ఎంత కనబడుతుంది ఇక్కడ నుంచి 64 నుంచి 79-80 వరకు జగిత్యాల, రాజన్న కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం, వికారాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో కొంత భారీగానే వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశము ప్రధానంగా మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద హైదరాబాద్కి సంబంధించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో ఎట్లుండబోతుంది ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదంతా కూడా మనం ఓవరాల్ తెలంగాణలో చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే జగిత్యాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాబోతున్నది. ఇక కొన్ని జిల్లాలు మేడ్చెల్లు, రంగారెడ్డి ప్రాంతాల్లో కూడా కొంత భారీ నుంచి తేలికపాటి వర్షాలు కూడా పోతున్నాయి. బట్ హైదరాబాద్లో ప్రస్తుతం సిచ్యువేషన్ గురించి తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూసం, ప్రస్తుతం హైదరాబాద్లో ఎటువంటి